ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/1/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షము సప్తమి ఉదయం 8:25 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం మధ్యాహ్నం 3:42 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 9:13 నుంచి 10:57 వరకు. వర్జము రాత్రి 12:33 నుంచి 2:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:20 వరకు. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:55 రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా శుభకరమైనటువంటి ఫలితాలు. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాలు వెళ్లే ప్రయత్నంలో అనుకూలత, వృత్తి ఉద్యోగాదుల లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్ ఇంక్రిమెంట్ కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, ప్రాంగణ నియామకాల ఉద్యోగం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఈవెంట్స్ లభిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. వ్యాపార పరంగా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, అలాగే మంచి అనుకూలమైనటువంటి ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్య పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి మంచి అద్భుతమైనటువంటి ఆలోచనలు, కార్యదక్షత, మంచి కార్యాచరణ, మంచి ఫలితాన్ని పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. వ్యాపార పరంగా మంచి అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, శుభవార్త శ్రవణం, సంతాన వార్తలు లేదా వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశాలు, సోదరుల మధ్య మంచి మైత్రి బాగా కనబడుతోంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఉంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే విదేశాల స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనందాది, రుణ పీడా పరిహారం, రోగ నాశనాన్ని పొందుకునే శుభతరంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వివాదాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకండి. లాటరీల వైపు మీరు పెట్టుబడి పెట్టకండి, మోసపోయే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అవమానాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. కొంతమంది దుష్టుల ప్రోద్బలం వల్ల మీరు లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. జన్మ జాతకం తప్పక చూయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. తగిన పరిహారాలు చేసుకోండి. భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈవెంట్ చేసే వారికి కొద్దిగా ఇబ్బంది కలగవచ్చును. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే
సూచనలు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాలు కూడా నష్టం, ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి, కోర్టు వివాదాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చును, సోదరుల మధ్య సుహృద్భావ వాతావరణం మంచిది, ఆస్తి పంపకాల గురించి అనవసరంగా పట్టింపులు మంచిది కాదు. నేను ఆ మధ్య ఒక పేపర్లో చూశాను, నాకు తెలిసి డిసెంబర్ 2023 ప్రాంతాలు అనుకుంటా, నేను లోక్ అదాలత్ అనేటువంటి వాటిలలో మధ్యవర్తిత్వం ద్వారా అంటే అందరినీ పిలిచి మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని సంవత్సరాల తరబడి గొడవలు కోట్లలో నలిగిపోయినవి ఆ పెద్దవాళ్ళందరూ కలిసి అందరం సరిగా పంచుకుందాం అనేటువంటి భావనతో ఒకటై అందరూ ఆస్తుల్ని సరిగా పంచుకున్న విషయం దాదాపు ఒక 500-600 కేసులు అనుకుంటా తొందరగా అవి వెంటనే క్లియర్ అయిపోయినాయి. కేవలం ఆస్తుల గొడవలే ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఇటువంటివి అలాగే విడాకుల విషయంలో కూడా మనము 10 మందిని కలిసి ఆ పిల్లని పిలిచి సమస్యను తెలుసుకొని సమస్య పరిష్కారానికి మాత్రమే మాట్లాడాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడద్దు. అలాంటప్పుడు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించండి. సరే, ఏదేమైనా సరే అలాంటి మధ్యవర్తిత్వం చేసుకుంటే మంచిది. లేనిపోని అనవసరపు వివాదాలకు వెళ్ళకండి. విద్యా ఉద్యోగ వ్యాపారాలను కూడా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారం చేయకూడదు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణం ఎంత శ్రద్ధగా భక్తిగా భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసంతో చేస్తున్నారో వారికి అత్యంత శుభయోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ అనేక రకాల అనుకూలతలు, విదేశాలు వెళ్లే ప్రయత్నంలో కూడా సకల శుభయోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి. ఉదయం 10:02 నుంచి 11:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, పుచ్చుకున్నటువంటి అప్పు తిరిగి చెల్లించేటువంటి అవకాశం, ఉద్యోగపరంగా అభివృద్ధి, విద్యలో లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారంలో కూడా అనుకూలతలు పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి ఆవిష్కరణ జరగడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి వల్ల రుణ విమోచనం, రోగనాశనాన్ని, శుభమైనటువంటి కార్యాలు చేయడం, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కుటుంబమే బలం, కుటుంబం వల్ల ప్రయోజనం, ఆర్థిక లాభం, ఆస్తి లాభం, భార్యాభర్తల మధ్య మైత్రి, గొప్ప వ్యక్తులతో పరిచయం, 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం, ఎక్కడైనా సరే మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం, విలువైనటువంటి ధనధాన్య వృద్ధి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లి లాభాలు, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి ఉపయోగం, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వరకు లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, సోదరుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల మీరు విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో కూడా ఉన్నతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార ప్రారంభం చేయవచ్చు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యారాశి వారికి దాదాపుగా మంచి శుభశకునాలే. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం, తీర్థయాత్రలు, విదేశీ యాత్ర, విహార యాత్రలు చేసే అవకాశాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, వ్యాపార పరంగా మంచి లాభాలు, సమస్త వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి కాంట్రాక్టులు తప్పకుండా ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా కూడా సానుకూలత, శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి ఇరుదంత అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది. నిన్నటి ఫలితాలే మళ్ళీ కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు. విద్య, ఉద్యోగ, వ్యాపారంగా ఇబ్బందులు, నోరు జారడం, ఓవర్ కాన్ఫిడెన్స్, చెడ్డవారితో స్నేహాలు, దుర్మార్గులతో పందన చేరడం, సధర్మానికి వ్యతిరేకంగా మనం ఇతర వ్యక్తులతో అనవసర మరకలతో చేసేటువంటి స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కళాకారులు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానతలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు, ఈవెంట్ చేసే వారికి నష్టము, కష్టము, విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు, ఆటంకాలు, స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. జాగ్రత్త. వస్తు వాహనాదులు పోగొట్టుకునే అవకాశం, చెడ్డవారితో స్నేహం మీకు ప్రమాదాన్ని. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. తస్మా జాగ్రత్త. అనవసరమైనటువంటి వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనుగోలు చేయకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టం జరిగే అవకాశాలు, వ్యాపార పరంగా ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బందులు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, మానసికమైనటువంటి ఇబ్బందులు, ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే ఏదైనా గణపతి దేవాలయాన్ని సందర్శించండి, వాళ్ళ అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, బుద్ధి లాభము, వివాదాల నుంచి దూరంగా ఉండడము, వినోదయాత్రలు, విహారయాత్రలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, అందరి ఆదరాభిమానులు పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా లాభసాటి శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం వీరికి. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి,
ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్న పనిని సమయానుకూలం పూర్తి చేసుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి, ఆనందాది, అదృష్ట యోగాలు. ఈరోజు మీకు చాలా మంచి సౌకర్యవంతమైన ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు. వీరికి 1 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కూడా శుభయోగాలే. వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. తప్పక విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చును. కోర్టు సమస్యలు తీర్పే అవకాశాలు, కోర్టు బయట మంచి ప్రశాంతమైనటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే, పెద్దవాళ్ళ మాట విని, పిల్లలతో మౌనంగా ఉంటే, అంటే అనవసరంగా మాట్లాడడం వల్ల మన పరువుకి మనం భంగం కలిగించుకోవాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ రోజు మీ ప్రతి పనిలో పై చేయి మీదిగా ఉంటుంది. మౌనమే శరణ్యం. ప్రతి పనిలో మీ మౌనం వారికి, అవతల వాళ్ళకి సమాధానం బలంగా చెప్పబడుతుంది. చాలా మంచి బలమైనటువంటి విషయం ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లాటరీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, అంత అటువైపు వెళ్ళకండి. బట్ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. కొన్ని విషయాల్లో చిన్న పొరపాట్లు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అవతల వాడేదో మనల్ని అవమానం చేస్తున్నాడు అనుకోవడం కన్నా మనం మౌనంగా ఉండడం వల్ల సమస్య పరిష్కారం అవుతున్న విషయాన్ని భావన పెట్టుకోండి. అవతల వాడి మాట వినడం వల్ల ప్రమాదం కదా, వినకుండా ఉండడం మంచిది. అవతల వాడు చెప్పిన విషయాన్ని వదిలిపెడితే మంచిది. అంతే తప్ప దాన్ని మనసులో పెట్టుకుంటే ప్రమాదం. ఎప్పటికప్పుడు దాన్ని చెత్తను, అంటే కసువు ఊడ్చి పడేయాలి కదా. ఎవరన్నా అవతల వాళ్ళు మన గురించి, మన వాళ్ళ గురించి చెడుగా చెప్పినప్పుడు దాన్ని సైలెంట్గా పక్కకు తోసేస్తే శుభప్రదం, సుఖప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, మంచి వివాదాల నుంచి బయటపడే అవకాశం. కానీ ఉద్యోగంలో లాభం ఉంది, విద్యలో రాణింపు ఉంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారులకి పర్వాలేదు, స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాల గురించి వెంపర్లాడకండి. రాజకీయాలకు లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదికి లాభం. ఈవెంట్స్ చేసేవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కాస్త అప్రమత్తంగా ఉండండి. తొందరపాటుతనం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు శుభము, ఆర్థిక ఆనందాది, అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ఏదేమైనా వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రశాంతత. కుటుంబ పరంగా వివాహ సంబంధ విషయాలు మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతూ పిల్లవాళ్ళు సైలెంట్గా ఉండండి. లేదా పిల్లలు ఏదైనా తొందరపాటుగా మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటే తర్వాత వాళ్లే మళ్ళీ కాళ్ళబేరానికి వస్తున్న విషయాన్ని గుర్తించండి. ఆస్తి పంపకాల్లో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. కొన్ని విషయాలు మీకు నచ్చక ఇబ్బంది పడే అవకాశం. దానికోసం వినాయకుడి అష్టోత్తరం చదువుకున్న, భగవద్గీత 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. మీరు ఎలా ఉండాలో తెలిసిపోతుంది. ఇవాళ 3 to 6, 3, 4, 5, 6 అధ్యాయాలు తప్పకుండా చదవండి. శుభప్రదం. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీకు శత్రువులు మీ వశం అవుతాడని విషయం తెలుస్తుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలే ఉంటాయని చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు చురుకుగా, అనుకూలంగా, ఆనందప్రదంగా, వస్తువాహన సౌలభ్యంతో, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంతో, అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీలలో పాలు పంచుకోవచ్చు, లాభాలు పొందుకోవచ్చును. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, వివాదాలను తొలగిపోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, రుణ విమోచనం, రోగనాశనం, ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, శుభకరమైనటువంటి సంతాన వార్త వినడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందిన అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, IELTS, GRE 2 పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన
ఆర్థిక ఆనందాది శుభ అదృష్ట యోగాల పరంపర కొనసాగుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక ఆనందాది వ్యాపార పరంగా, విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలత బాగా కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.